ఎవరి వల్లైనా బాధ కలిగితే వారిని మొహం మీదే అడగండి. నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. కానీ పథకం వేసి నలుగురితో కలిసి మానసికంగా దెబ్బ కొట్టకండి మిత్రమా. ఎదుటి వారు మొహం మీద 4 మాటలన్నా మీ బాధ అర్థం చేసుకుంటారేమో, కానీ మానసికంగా గాయపడితే మాత్రం ఎప్పటికీ మీ మొహం కూడా చూడడానికి ఇష్టపడరు. జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేము, ఏ ఆట చివరిదో చెప్పలేము, ఏ మాట చివరిదో చెప్పలేము. అందుకే వీలైనంతగా పలకరిస్తూ ఉండు, వీలైతే అందరినీ కలుస్తూ ఉండు. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని అందరూ హనుమంతుణ్ణంటారు, కానీ ముందు ఆయన తోకను కాలిస్తేనే కదా లంకను కాల్చాడని ఎవరూ అనరు. మనుషులు కూడా అంతే మిత్రమా. ముందు వాళ్ళు ఏమన్నారో అది చెప్పరు, మనం ఏమన్నామో అది మాత్రమే ప్రచారం చేస్తారు, మాటలతోనూ రాతలతోనూ. అవునా?